హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాం. అందరూ బాగుండాలని ఆ లక్ష్మీ సమేతుడైన వెంకటేశ్వర స్వామిని అయితే వేడుకుందాం. ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చేసి ఎక్కడ ఉన్నామంటే మన కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం కొత్తపల్లిలో ఉన్న లక్ష్మీ సమేతుడైన వెంకటేశ్వర స్వామి స్వయంభూ అండి. ఇక్కడ స్వామివారు 800 సంవత్సరాల క్రితం వెలిశాడట. చాలా అద్భుతమైన ఆలయం, చాలా అద్భుతంగా ఉన్నారు కూడా స్వామివారు. సాక్షాత్తు ఇక్కడ ఉన్నట్టే ఉన్నారు. మన తిరుమలలో చూసినట్టే అనిపించింది నాకైతే. తప్పకుండా ఈ ఆలయాన్ని దర్శించండి. ఈ వీడియో అయితే ఎక్కడ మిస్ అవ్వకుండా చూడండి. పూర్తి వివరాలు అయితే మనం ముందుకు వెళ్ళాక తెలుసుకుందాం. పదండి. ఇక్కడ ఈ ఆలయానికి అయితే 800 సంవత్సరాల చరిత్ర ఉందండి. చాలా అద్భుతమైన ఆలయం. చిన్నగుట్ట వెంకటేశ్వర స్వామి అని అంటారు ఇక్కడ స్వామివారిని. ఇక్కడ ఏది కోరుకున్నా ఇట్టే నెరవేరుతుందట అండి. చాలామంది భక్తులైతే ఇక్కడ స్వామివారి దర్శనానికి అయితే వస్తారు. ఇక్కడ ఈ గుట్టకు కింద వైపు అయితే రామాలయం కూడా ఉంది. ప్రతి సంవత్సరం శ్రీరామనవమి కళ్యాణం అయితే చాలా పెద్ద ఎత్తున జరుగుతుందండి. చూడండి, చాలా అద్భుతంగా ఉంటుంది. చుట్టూ ప్రశాంతమైన వాతావరణంలో ఈ ఆలయం అయితే ఉంటుంది. ఇప్పుడు స్వామివారిని అయితే చూద్దాం. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి అలాగే అమ్మవారు సాక్షాత్తు ఇక్కడ ఉన్నట్టే ఉన్నారు. చాలా అద్భుతం. స్వామివారిని అయితే దర్శించుకుందామండి. ఇక్కడ స్వామివారు అయితే లక్ష్మీ సమేతుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి స్వయంభూ 800 సంవత్సరాల క్రితం ఆలయం అండి. ఇప్పుడు పునర్నిర్మాణం అయితే జరుగుతుంది. చాలా అద్భుతమైన ఆలయం. ఇందులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే మన్నించి క్షమించండి. మన వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం అయితే అసలే మర్చిపోవద్దు. మరొక పురాతనమైన ఆలయంతో మీ ముందుకైతే వస్తాను. ఈ ఆలయానికి రావాలనుకునే వారైతే మనకు కొత్తపల్లి, ఇప్పుడు మనము మొన్న వీడియో చేసాం కదా, మనకు సత్యనారాయణ స్వామి వీడియో, ఆ ఆలయం పక్కకి ఈ ఆలయం ఉంటుందండి. మనకు కరీంనగర్ నుండి అయితే బస్సులు అయితే ఆటోలు అయితే సౌకర్యం కలదు. ఈ ఆలయం కూడా మనకు రోడ్కు పక్కకే, రోడ్ కానుకొని ఉంటుంది. చూడండి, వీలైన వారు తప్పకుండా వచ్చి స్వామివారిని దర్శించండి. ఉంటానండి, బాయ్.